హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 'వసంత శిశిరం' 305 ఎపిసోడ్ చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. వసంత శిశిరం వసంత శిశిరం ఇవన్నీ చెప్పడానికి నీకేం హక్కుంది అంటూ ఉమను నిలదీసిన మధుకు నాకుంది కదా అని జవాబిచ్చింది శిశిర. మధు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంటి అద్దెకు సంబంధించిన అగ్రిమెంటు నా పేరు మీదే ఉంది. మీరు ఈ ఇంట్లో ఉంటామంటూ వచ్చినప్పుడు ఒక పత్రంపై సంతకం చేశారు, గుర్తుందా? ఇప్పుడు ఉమ చెప్పిన ప్రతి పాయింట్ అందులో ఉంది. వాటన్నింటికీ ఒప్పుకునే ఆ రోజు సంతకం చేశారు. ఒకవేళ మీరు నియమాలు ఉల్లంఘిస్తే మిమ్మల్ని మేము బయటకు గెంటొచ్చు అన్న పాయింట్ కూడా అందులో ఉంది. ఒకసారి తీసి చూసుకోండి, స్థిరంగా చూస్తూ వివరించింది శిశిర. ఆమె మాటలకు మధు వీణలు గతుక్కుమన్నారు. అదంతా నిజమని వారికి తెలుసు. కాకపోతే శిశిర నోటి నుండి ఇటువంటి పదునైన మాటలు విని షాక్ తిన్నారు. మధు తగ్గి, అది కాదు శిశిర అంటూ సంజాయిషి ఇవ్వబోతే ఆపమన్నట్లు చేయి చూపింది శిశిర. ఈరోజు మీరు హద్దులు దాటారు. ఇంతకుముందు మా వెనుక మీరు చేసిన పనులు కూడా నాకు తెలుసు. ఊరుకుంటున్నాను కదా అని నా వ్యక్తిగతపరమైన విషయాల జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఇదే చివరి హెచ్చరిక. ఇకపై అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాలి. ఏ ఒక్క నియమం తప్పినా మీరు మీ సరంజామా సర్దుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అది విన్న మధు వీణల ముఖాలు వాడిపోయాయి. అదే ముఖాలతో మారు మాట్లాడకుండా తమ గదికి వెళ్ళిపోయారు. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకువస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్ పనులు చూద్దాం చెప్పి వంటగది వైపు నడిచింది ఉమ. తిరిగి తన మంచం వద్దకు వెళ్లిన శిశిరకు తాను వసంత్కు కాల్ చేయాలనుకున్న జ్ఞాపకం వచ్చింది. చేసింది కూడా. కానీ వసంత్కి కాదు, కిషోర్కు. అతడిని వసంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని కాల్ కట్ చేసింది. ఆ తర్వాత కాలేజీలో పరీక్షలు ఉండటంతో ఆ పనులలో పడిపోయింది. మధు వీణలు తమ గదిలో ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండగా మధుకు శిశిర ఇచ్చిన హెచ్చరిక పదే పదే మనసులో మెదిలి కోపంగా ఫోన్ను మంచంపైకి విసిరికొట్టింది. ఇప్పుడు దాన్ని పగలకొడితే కొత్త ఫోన్ కొనాలన్నా తన దగ్గర డబ్బుల్లేవని గ్రహించే మంచంపైకి విసిరేసింది. వీణ ఏంటని అడిగితే, అంతా తెలిసి ఏంటని అడుగుతావేంటి? ఆ శిశిర హెచ్చరిక విన్నావు కదా, అసలేమనుకుంటోంది తను? ఇదేదో తన సొంత ఇల్లు అన్నట్లు మహారాణిలా శాసిస్తోంది, ఆజ్ఞాపిస్తోంది. చెప్తా, త్వరలోనే నేనేంటో చూపిస్తా అంటూ శపథం చేసింది. వీణ మాత్రం ఆమె వంక విసుగ్గా చూస్తూ ఉండిపోయింది. మరో 2 రోజుల వరకు వసంత్ ఆఫీస్కి వెళ్లలేదు. ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్లినప్పటికీ శిశిరకు ఎదురుపడలేదు. శిశిరతో జరగాల్సిన మీటింగ్ని కూడా భాస్కర్కు అప్పగించేశాడు. శిశిరే స్వయంగా అతన్ని కలవాలని చూస్తే తప్పించుకు తిరిగాడు. ఆ దాగుడుమూతలు మరో 2 రోజులు సాగగా 3వ రోజు నుండి అతడికి ఎదురుపడాలన్న తన ప్రయత్నాన్ని ఆపేసింది శిశిర. అది తెలుసుకుని అతడిలో అసహనం కలిగింది. అదే సమయంలో అతడి క్యాబిన్లో అడుగుపెట్టాడు గగన్. అతడిని చూడటమే, పట్టుకున్నారా అని స్థిరంగా ప్రశ్నించాడు. గగన్ ముఖంలోని స్తబ్దు అతడికి సమాధానం కాగా చిరాకుగా చేతిలోని ఫైలును విసిరికొట్టాడు వసంత్. గగన్ వినయంగా ఒక ఫైల్ను వసంత్ ముందు పెట్టాడు. అందులోని వివరాలు చూసి వసంత్ నొసలు ముడిపడ్డాయి. పూర్తిగా చదువుతూ, తనను ఇక్కడికి పిలిపించు, ఇప్పుడే అంటూ ఆర్డర్ వేశాడు వసంత్. ఆ పని చూడటం కోసం బయటకు వెళ్లిన గగన్ నేరుగా శిశిర వాళ్ల టీం పనిచేసే క్యాబిన్ వద్దకు వెళ్లాడు. అది చూసి అతడు తన కోసమే వచ్చాడేమో అనిపించి లేచి నిలబడింది శిశిర. కాని అతడు ఆమె ప్రక్కనే ఉన్న కుసుమతో, మిమ్మల్ని సీఈఓ గారు రమ్మంటున్నారు, రండి అంటూ బయటకు దారి చూపాడు. ఇంత అకస్మాత్తుగా సీఈఓ గారు తనను పిలవడం ఏంటి అన్న ఉద్దేశంతో సంశయంగా చూసింది కుసుమ. శిశిరకు కూడా కంగారు కలిగి గగన్ ముఖంలోకి సూటిగా చూసింది. అందుకతడు, చిన్న వివరం కావాలి అంతే, కంగారు పడాల్సిన అవసరం లేదు అని నమ్మకంగా చెప్పడంతో శిశిర కుదుటపడింది. కుసుమ అతని వెంట వెళ్ళింది. అక్కడి టీం సభ్యులంతా ఏం జరుగుతుంది అన్నట్లు కుసుమ వంక చూస్తుంటే తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఎవరి పనులను వాళ్లను చూసుకోమంటూ హెచ్చరించింది శిశిర. భయం భయంగానే వసంత్ క్యాబిన్లో అడుగుపెట్టింది కుసుమ. ఆమెను చూడటమే, సునీత ఎక్కడుంటుందో మీకు తెలుసా అని గంభీరంగా ప్రశ్నించాడు వసంత్. సునీత గురించి తను అడగటం ఏంటో అర్థం కాక అయోమయంగా చూసింది కుసుమ. అది గమనించి తన ముందున్న ఫైలును ఆమె ముందుకు జరిపాడు వసంత్. అందులో సునీతతో ఉన్న సురేష్ ఫోటోలతో పాటు సురేష్తో ఉన్న తన ఫోటోలు, తమ పెళ్లికి మరియు విడాకులకు సంబంధించిన పలు వివరాలు ఉండటంతో షాక్ అయింది కుసుమ.
వసంత్ వంక, గగన్ వంక మార్చి మార్చి కంగారుగా చూస్తోంది. గగన్ కల్పించుకొని, చెప్పానుగా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము సునీత గురించి వెతుకుతున్నాం. తను మాకు దొరకకుండా తిరుగుతోంది. మీకేదైనా తెలిస్తే చెప్పండి. అంటే మీ భర్తతో ఉంటుందా? లేక మీ భర్తకు తెలిసి వేరెక్కడైనా ఉంటుందా అని తమ ఉద్దేశాన్ని వివరించాడు. అతడి వివరణతో ఆమె కుదుటపడింది. అక్కడే ఉన్న పేపరు, పెన్ను తీసుకొని కొన్ని వివరాలు రాసిచ్చింది. మా విడాకుల తర్వాత వాళ్ళు కలిసుంటున్నారా లేదా అన్నది నాకు తెలీదు. నా అంచనా ప్రకారం సునీత సురేష్‌తో ఉండటం లేదు. అందుకే అతడు మా దగ్గరకు రావాలని ప్రయత్నించినట్లు నేననుకుంటున్నాను. కానీ ఒకసారి చెక్ చేయడంలో తప్పులేదు. ఇందులో సురేష్‌కు సంబంధించి అతడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, అతనికి సంబంధించిన ప్రతి చిరునామా రాశాను. నేను ఆఖరిసారిగా సునీతను మా విడాకుల రోజు చూడటమే. ఇంతకు మించి నాకేం తెలియదు అంటూ తనకు తెలిసింది చెప్పింది కుసుమ. ఆమె రాసిన కాగితం తీసుకుంటూ, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి గగన్కు సైగ చేశాడు వసంత్. గగన్ వెంటే బయటకు వెళ్ళింది కుసుమ. ఆమె తన దారిన వెళ్ళబోతుంటే, ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి, ముఖ్యంగా మీ మేడంకి అన్నాడు గగన్. కుసుమ విస్మయంగా చూస్తుంటే, మీ మేడం ఎందుకు పిలిచారని ఖచ్చితంగా అడుగుతారు. ప్రాజెక్టు గురించి అని చెప్పండి. లోపల జరిగిందేది తనకు తెలియకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు అలా ఎందుకన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ తిరిగి వెళ్ళింది కుసుమ. గగన్ చెప్పినట్లే శిశిర ఏం జరిగిందని విచారించగా ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవాలని పిలిచినట్లు అబద్ధం చెప్పింది కుసుమ. అది విని శిశిర ఆలోచనలో పడగా, సునీత గురించి అంతా బయటపెట్టిందే శిశిరే కదా, మరి తన దగ్గర సునీత గురించి దాచాల్సిన అవసరం ఏంటి? అయినా సీఈఓ గారు సునీత కోసం ఎందుకు వెతుకుతున్నారు? అవును, వాళ్ళు సునీత గురించి వెతుకుతున్నట్టు తెలియకూడదు అనుకుంటున్నారా? లేక సునీత గురించి సీఈఓ గారు వెతుకుతున్నట్లు తెలియకూడదు అనుకుంటున్నారా? ఏమోలే అనుకుంటూ నిట్టూర్చింది కుసుమ. అప్పుడే శిశిర చేతుల్లో నలుగుతున్న పెన్సిల్ ఫట్ మంటూ విరిగింది. శిశిర దాన్ని పక్కన పడేయగా ఆమె వంక ఏమైందన్నట్లు చూసింది కుసుమ. ఏం లేదు, అనుకోకుండా జరిగింది. రేపు ఎగ్జామ్ ఉంది. రేపే మనకు క్లయింట్‌తో మీటింగ్ కూడా ఉంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అంటూ కవర్ చేసింది శిశిర. కానీ నిజానికి ఆమె ఆలోచనంతా వసంత్ గురించే. వసంత్ తన ప్రాజెక్టు గురించి తనను అడగకుండా కుసుమను పిలిచి అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. తనే తగ్గి వచ్చినప్పటికీ అతడు తనను తప్పించుకుని తిరగడం ఆమెకు విసుగును కలిగించింది. ఆ కోపాన్ని పెన్సిల్‌పై చూపించడంతో అది విరిగింది. శిశిర చెప్పింది విన్న కుసుమ, మీకు పరీక్ష ఉదయం పూట కదా జరుగుతుంది. మన మీటింగ్‌ని మధ్యాహ్న సమయానికి మారుస్తాను. ఎక్కడ, ఏ సమయానికి అన్న విషయాలు మీ పరీక్ష పూర్తయ్యేసరికి చెప్తాను అని అనడంతో తల ఊపింది శిశిర. బయటకు వెళ్ళబోయినదల్లా ఆగి, అన్నట్లు రేపు సీఈఓ గారికి మన క్లయింట్‌తో ఉదయం 11 గంటలకు హోటల్ విహారాలో మీటింగ్ ఉంది. కుదిరితే మనం కూడా అక్కడే క్లయింట్‌ని కలవడానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పింది కుసుమ. కనీసం ఇలా అయినా వసంతను కలిసే అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో సరే అంది సుశిర. ఆ రాత్రి కిషోర్కు ఫోన్ చేసి ఎలా అయినా వసంతను కలిసేలా సాయం చేయమని అడిగింది. కిషోర్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటే, రేపు హోటల్ విహారాలో మీటింగ్‌కు వెళుతున్నారు కదా, ఎలా అయినా నేను వచ్చే వరకు ఆయన అక్కడే ఉండేలా చేయండి. ప్లీజ్ అన్నయ్య బ్రతిమిలాడింది సుశిర. అది సరే సిస్టర్, కానీ వాడు నీకు ఎదురుపట్టానికి కూడా సిద్ధంగా లేడు. కోపమా, ద్వేషమా, బాధ, ఏ కారణం చేత అని కూడా తెలియడం లేదు. కిషోర్ వివరిస్తుంటే, అదంతా నేను చూసుకుంటానన్నయ్య. ఆయన ఎందుకలా చేస్తున్నారో నాకు తెలుసు. అవన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు రేపు నాకీ సాయం మాత్రం చేయండి. సుశిర అంత నమ్మకంగా ఉండటంతో ఒప్పుకున్నాడు కిషోర్. ఆ రాత్రి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు రమేష్. తాళం తీసి తలుపును తోసుకుంటూ ఒంటరిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. చీకటిగా ఉన్న హాల్ నుండి రంగురంగుల వెలుతురు అతని ముఖంపై పడి మారుతూ నృత్యం చేస్తోంది. లైట్ వేసిన అతడికి టీవీ చూస్తూ అలాగే హాలులోని సోఫాలో తాగిన మత్తులో నిద్రపోతూ కనిపించింది సునీత. టీపాయ్, మందు మరియు చిప్స్ల చెత్తతో నిండి ఉంది. ఆమె వేసుకున్న స్కర్ట్ చెదిరి తొడభాగం కనిపిస్తోంది. ఆమె అందానికి వశమై ఆమెను తాకుతూ ఆమెపై వాలిపోయే ప్రయత్నం చేశాడు రమేష్. అతడి స్పర్శకు స్పృహలోకి వచ్చిన సునీత చేతికందిన మందు సీసాతో అతని తలపై కొట్టింది. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయి సోఫాలో వాలిపోయాడతడు. అతని వంక, చేతిలోని పగిలిన సీసా వంక చిరాగ్గా చూస్తూ సీసాను విసిరికొట్టింది సునీత. నేననుకున్నది చెయ్యలేకపోతే
ప్రతి వెధవకి ఆలుసైపోతాను. రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నది సాధించాలి. మై డియర్ వసంత్, కాస్కో, రేపు నీకు తప్పించుకునే అవకాశం లేకుండా నా వాణ్ణి చేసుకోబోతున్నా అంటూ వికటంగా నవ్వింది. ఆమె కళ్ళల్లో రాక్షసత్వం స్పష్టంగా తెలుస్తోంది. ఉదయాన్నే లేచి చదువుకుంటూ ఉంది శిశిర. ఆ రోజే తమ సెకండ్ మిడ్ టర్మ్ ఆఖరి పరీక్ష. అది అవగానే హోటల్ విహారాకు వెళ్లాలని అన్నీ అందుకు తగినట్లు ప్రణాళిక చేసుకుంది. పరీక్షా హాల్లో ఎదురుపడి ముఖం తిప్పుకుంది మధు. శిశిర, ఉమలు అవేవి పట్టించుకోలేదు. తమ స్థానాలకు వెళ్లిపోయారు. అనుకున్న సమయానికి పరీక్ష మొదలైంది. మరోవైపు కారులో అప్పుడే హోటల్ విహారాకు బయలుదేరారు కిషోర్, వసంతులు. తీరా వెళ్ళాక క్లయింట్ మీటింగ్ కాస్త ఆలస్యమయ్యేలా ఉందని తెలిసింది. లాబీలో ఎదురుచూడటం సరైన పద్ధతి కాదు కాబట్టి తాము ఉండటం కోసం ఒక గది బుక్ చేశాడు కిషోర్. అలా వసంత్, కిషోర్లు ఆ గదిలో ఎదురుచూస్తూ ఉన్నారు. గంట ఆలస్యంగా మొదలైంది వారి మీటింగ్. ఒక 50 సంవత్సరాల మగ మనిషి ఉత్తర భారతదేశంలో తమ కంపెనీని విజయవంతం చేసి ఇప్పుడు దక్షిణ భారతావనిలో కూడా పునాదులు వేశాడు. ఈ మధ్యే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఇప్పుడు కోలుకుంటున్నప్పటికీ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఇలా వ్యాపార లావాదేవీల్లో నేరుగా పాల్గొంటున్నాడు. అందువల్లే ఈ ఆలస్యం. అప్పుడప్పుడు వ్యాపారానికి సంబంధించిన వేదికలపై కలవడం వల్ల వసంత్తో బాగా పరిచయం ఏర్పడి అతనిపై నమ్మకం కుదిరింది. చాలా సరదా మనిషి. వసంత్ను చూడటమే 1000 ఏనుగుల బలం వచ్చినవాడిలా హత్తుకునేందుకు లేవబోతే అతన్ని ఆపింది అతని అసిస్టెంట్. అతని గుండె ఆపరేషన్ గురించి ఆమె ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది. లేకపోతే అతడి కుదురుగా ఉండడని అతడికి తెలుసు. దాంతో అతడు తగ్గి, కూర్చో యంగ్ బాయ్, నిన్ను బాగా ఎదురుచూసేలా చేసినట్లున్నాను అన్నాడు నవ్వుతూ. దాంతో అదేం లేదు అన్న వసంత్ మొదట పలకరింపులు జరపగా తదుపరి వ్యాపార లావాదేవీల గురించి ప్రస్తావించాడు. అలా వారి చర్చ వాడివేడిగా జరుగుతుంటే అలా జరుగుతున్నంతసేపు ఓ ప్రక్కన కూర్చొని ఉన్నాడు కిషోర్. కాలేజీలో పరీక్ష ముగించుకున్న శిశిర ఉమతో కలిసి హోటల్ విహారాకు చేరుకుంది. అప్పటికే కుసుమ వారి కోసం ఎదురు చూస్తుంటే ఆమెను కలిశారు ఆ ఇద్దరు. అప్పటికే కిషోర్ ద్వారా వసంత్ మీటింగ్ ఆలస్యమైందని తెలియడంతో లాబీలో ఎదురు చూడసాగారు. మీటింగ్కి సమయం ఉండటంతో అంతా జ్యూస్ ఆర్డర్ చేశారు. హోటల్ స్టాఫ్ వచ్చి వారికి జ్యూస్ ఇవ్వగా అందుకుంటున్న క్రమంలో తల ఎత్తి చూసింది శిశిర. మాస్క్ వేసుకుని ఉన్న స్టాఫ్ ముఖం ఆమెకు ఎక్కడో చూసినట్లు అనిపించి ఆలోచనలో పడగా గబగబా వారికి జ్యూస్ సర్వ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది స్టాఫ్ లేడీ. ఆమె కళ్లల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. కారణం ఆమె సునీత. ఇలా శిశిరకు ఎదురుపడతానని ఆమె అస్సలు ఊహించలేదు. జ్యూస్ తాగుతూనే స్టాఫ్ను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తున్న శిశిరకు సునీత జ్ఞాపకం వచ్చింది. అంతేకాదు, ఇనాగరేషన్ పార్టీలో కూడా మాస్క్ వేసుకొని ఆమె కనిపించినట్లు గుర్తుకు రావడంతో ఆమె బుర్రకు ఏదో తట్టి లేచి ప్రక్కకు వెళ్లి కిషోర్కు కాల్ చేసింది. సరిగ్గా అప్పుడే మీటింగ్ చివరి దశకు చేరుకోవడంతో లంచ్ చేసి వెళ్లాల్సిందే అని పట్టుపట్టాడు క్లయింట్. దాంతో వారు భోజనం ఆర్డర్ చేసే పనిలో ఉండగా ఆ గది నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు కిషోర్. అన్నయ్య, ఆయన తాగిన నీళ్లలో డ్రగ్ కలిపింది సునీతనే కదా అని వినపడిన శిశిర మాటలకు విస్తుపోయాడు. అదే సమయంలో వసంత్ వాళ్లున్న గది నుండి వచ్చిన ఆర్డర్ను కిచెన్లో ఉండి అందుకుంది సునీత. దాన్ని చూసి నవ్వుకుంటూ కాసేపట్లో తన కల నెరవేరబోతుందనుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసి డెలివరీ ఇవ్వడం కోసం వెళ్ళింది. ఫోన్లో మాట్లాడుతున్న కిషోర్ను దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఫోన్ మాట్లాడుతూ కంగారుగా క్రిందికి వెళ్లాడు కిషోర్. ఇంతకీ ఇప్పుడు వసంత్ పరిస్థితేంటి? సునీత కల నెరవేరబోతుందా? ఆమె అనుకున్నది సాధిస్తుందా? కిషోర్ ఎక్కడికి వెళ్ళాడు? వసంత్ను పటాయించడానికి సునీత వేసిన ప్లాన్ ఏంటి? సునీత ప్లాన్ గురించి శిశిర కనిపెట్టగలదా? తరువాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.